రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడు ఇంకా పోలీసులకు చిక్కలేదు. నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ప్రశ్నార్థకంగా మారింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నిందితుడి ఆచూకీ కోసం 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సీసీ కెమెరాలు, ఇతర సమాచారం ఆధారంగా విస్తృతంగా గాలిస్తున్నాయి. నిన్న తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడూరుకు వెళ్లే దారిలో నిందితుడు కారును వదిలేసినట్లుగా గుర్తించారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కుమార్ తల్లి స్వగ్రామం కొత్తూరు మండలం పెంజర్లకు నిందితుడు వెళ్లి ఉంటాడనే ఉద్దేశంతో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి గాలించిన ఆచూకీ చిక్కలేదు. నందిగామ దగ్గర నిన్న ఉదయం అతడు ఉన్నట్లు సమాచారం అందిన పోలీసులు వెళ్లేసరికి ఆచూకీ లేకుండా పోయాడు. నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చా అనే కోణంలోనూ అనుమానిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో నిందితుడు రాజ్ కుమార్ ఆరుగురిని కిరాతకంగా హతమార్చేంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడనేది చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ చదివేటప్పుడు అదే గ్రామానికి చెందిన సరిత ఇంటికి ట్యూషన్కి వెళ్లాడు. ఆమె రాజ్ కుమార్ కంటే వయసులో 6 ఏళ్లు పెద్ద అయినా ప్రేమలో పడ్డాడు. పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకున్నాడు. పెళ్ళయ్యాక 2 ఏళ్లు డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత పని మానేసి మద్యం, జూదం వ్యసనాలకు అలవాటై 2.5 కోట్లకు పైగా అప్పు చేశాడు. రుణదాతలు ఒత్తిడి భరించలేక గతేడాది అక్టోబర్లో ఆత్మహత్య యత్నం చేశాడు. పొలం అమ్మి కొన్ని అప్పులు తీర్చామని రాజ్ కుమార్ తండ్రి అరుణ్ కుమార్ పోలీసులకు చెప్పారు. అప్పుల భారంతో సతమతమవుతూ భార్యపై కోపం చూపించేవాడని పోలీసుల విచారణలో తేలింది. రాజ్ కుమార్ పై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. బాలిక, ఆమె తల్లి, నానమ్మ హత్యలపై బాలిక మేనమామ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు నమోదైంది. భార్య సరిత, ఇద్దరు పిల్లలు హత్యలపై మరో కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడు ఇంకా పోలీసులకు చిక్కలేదు. నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ప్రశ్నార్థకంగా మారింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ స్టేషన్ కమిషనర్ తరుణ్ జోషి నిందితుడు ఆచూకీ కోసం 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సీసీ కెమెరాలు, ఇతర సమాచారం ఆధారంగా విస్తృతంగా గాలిస్తున్నాయి. నిన్న తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడూరుకు వెళ్లే దారిలో నిందితుడు కారును వదిలేసినట్లుగా గుర్తించారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కుమార్ తల్లి స్వగ్రామం కొత్తూరు మండలం పెంచర్లకు నిందితుడు వెళ్లి ఉంటాడనే ఉద్దేశంతో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి గాలించినా ఆచూకీ చిక్కలేదు. నందిగామ జిల్లా నిన్న ఉదయం అతడు ఉన్నట్లు సమాచారం అందిన పోలీసులు వెళ్లేసరికి ఆచూకీ లేకుండా పోయాడు. నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చా అనే కోణంలోనూ అనుమానిస్తున్నారు.